ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నా చెప్తారు. ఒక ఈ 1 వీక్లో అనౌన్స్ చేస్తారు. పార్టీ అధిష్టానం లిస్టు ప్రకటిస్తుంది. అప్పుడు తెలుస్తుంది నాకు కూడా. నేను మళ్ళీ లాస్ట్ టైం చెప్పా కదా మీకు, మీరు ప్రతిసారి మీరు కాన్స్టిట్యూన్సీ మారుతున్నారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను, చేసిన చోట చేయాలనుకుంటున్నా అని చెప్పాను. నేనైతే అదే అనుకుంటాను, గతంలో పోటీ చేసిన చోట మళ్ళీ చేద్దామని చెప్పి. ఏదేది యా వచ్చింది. ఏదో ప్రపోజల్ వచ్చిందంటే వచ్చిందని చెప్పాను. అది పార్టీ ప్రపోజల్ వచ్చింది చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. No, that's what I am thinking now. So far I have not taken any decision. అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించండి అని చెప్పారు. డెఫినెట్గా ఆలోచిస్తానని చెప్పాను. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూన్సీ చేసినా అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంటుగా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను వెళ్తే కరెక్ట్ కొడుతుందా లేదా, ఇవన్నీ దానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది. దాన్ని నేను థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తీసుకున్నా దానికి నో టైం లిమిట్. అంటే ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది. ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళకు ప్రపోజల్ చెప్పారు. దాన్ని డెఫినెట్గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, కరెక్టా కాదా, నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే విల్ టేక్ ఏ డిసిషన్. నేను ఒక నియోజకవర్గం అనుకున్నాను, గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నాను. అది నా అభిప్రాయం. పార్టీ ఆ నియోజకవర్గం ఏంటో అది చెప్పరు. అదే వాళ్ళు ఎంత అభద్రతా భావం ఉన్నారో అది ఒకటే మీకు చిన్న ఎగ్జాంపుల్. ఆమె మేడం గారు నారా భువనేశ్వరి గారు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా ఏదో సరదాగా ఉండాలి కాసేపు అని చెప్పి ఒక మాట అంటే దాన్ని కూడా ఏం చెప్పారు, 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గారిని ఆదరిస్తా ఉన్నారు, ఆయన్ని ఇప్పుడు దాకా ఆదరించారు, ఆయనకి రెస్ట్ ఇచ్చి ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను సరదాగా చెప్పానని చెప్పని ఆమె చెప్పారు. మళ్ళీ నేను ఆ తర్వాత అందరూ ఆమెకు కూడా అలాగే మీరు రెండంటే కూడా లేదు, నేను ఎందుకు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాను, నాకేమి అటువంటి లేదు, సరదాగా అని చెప్పారు. దాన్ని కూడా కొంతమంది మంత్రులు వక్రీకరించి ఆమె చెప్పారు కదా చంద్రబాబు గారు రెస్ట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఏంటో వాళ్ళ యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చు. అనుకుంటున్నాను డెఫినెట్గా. ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది, ఓన్లీ 45 days ఎలక్షన్ షెడ్యూల్ ఉన్న ఇండికేషన్స్ ప్రకారం. అందుకని త్వరలోనే. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మెజారిటీ స్థానాల్లో ఒక క్లారిటీకి వచ్చింది. కాకపోతే ఉమ్మడిగా బీజేపీ కూడా కొత్తగా డెవలప్మెంట్లో ఉంది కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ వన్స్ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత ఏ సీట్లు ఎవరెవరు అని తెలిసిన తర్వాత ఆ పార్టీలు కూర్చొని వాళ్ళ అభ్యర్థులు ఫైనల్ చేస్తారు. మొత్తం కూడా అతి త్వరలోనే క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారు. ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం, 2 రోజుల 3 రోజుల వారం అని తప్ప ఇది ప్రాసెస్ లో ఉంది, అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ చేస్తే క్యాండిడేట్లు మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని జిల్లా దాటి షఫ్లింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, అంటే అదే విధానం అనుసరిస్తున్నారా? షఫ్లింగ్ అంటే ఏదో ఎక్కడో 1, 2 అవసరాల కోసం చేయటం దాన్ని షఫ్లింగ్ అంటారు. అదే జిల్లాలు కాదు, జిల్లాలు మార్చినా లేకపోతే రాష్ట్రాలు మార్చినా కూడా షఫ్లింగ్ అది కాదు. నువ్వు ఇప్పుడు 68 మంది అభ్యర్థుల్ని మొత్తం క్యారం బోర్డులో
ఒక స్ట్రైకర్ కొడితే 7 రేట్ వెళ్తారో తెలియని విధంగా చేశారు. దాన్ని షఫలింగ్ అంటారు. దీన్ని ఎక్కడో ఒకరో ఇద్దరు ఒక దీనికోసం మార్చడం లేకపోతే చేయటం అది షఫలింగ్ అంట. ఎట్లా అంటారు? పార్టీ దాంట్లో చేయటం వేరు. నువ్వు మొత్తం 175లో దాదాపు ఇప్పటికే 50% చేసావు, ఇంకా రేపు ఎంతమంది చేస్తావో తెలియదు. అది షఫలింగ్. గతంలో మీరు మంత్రి పదవి మన విజయనగరం జిల్లాకు కూడా మీరు మంత్రి జిల్లా నుంచి పోటీ చేయడానికి అభ్యంతరం అంటే ఇప్పుడు పార్టీ ప్రపోజల్ చెప్పింది, దాన్ని నేను ఆలోచిస్తున్నాను. నేను అభ్యంతరం అని చెప్పట్లేదు, అలాగే నేను చేసేస్తాను దూకేస్తానని చెప్పట్లేదు. మనకి టైం తీసుకోవాలని చూస్తున్నాను. ఎందుకు హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకు? అసలు ముందు మనం అక్కడ పోటీ చేయాలి నిర్ణయం తర్వాత మీకు అన్ని చెప్తాను. స్ట్రాటజీస్ ఏంటి, ఎలా చేయాలనుకుంటా అన్ని కూడా చెప్తాను. మీరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎప్పుడు మీరు పోటీ చేయలేదు, ఎప్పుడు కొత్త నియోజకవర్గమే ఎదుర్కొన్నారు. ఈసారి కూడా మీరు బ్రేక్ ఇవ్వాలన్నా అధిష్టానం ఇవ్వాలనుకోవట్లేదు కదా. చూద్దాం. అధిష్టానం ప్రపోజల్ చెప్పింది, ఆలోచించమన్నారు. వాళ్ళు అన్నీ ఆలోచించి చెప్తారు. దాన్ని నేను కూడా ఆలోచించుకోవాలి కదా. నేను నా వెల్విషర్స్ సన్నిహితులు ఉన్నారు. అసలు ఆ ప్రశ్న ఇప్పుడు రైజ్ కాదు కదా. మనం అక్కడ ఫైనల్గా డిసిషన్ తీసుకొని పోటీ చేసుకున్నప్పుడు మీరు అడగండి, ఏంటి సార్ మీరు ఎందుకు అక్కడ అంత సాహసం చేశారు, లేకపోతే మంచి పని చేశారని మీరు ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇంకా డిసిషన్ గా మీకంటూ ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. మీరు అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిని ఎన్నికల బరిలో దించాలని కూటమి భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ జనసేన అభ్యర్థికి భీమిలి కేటాయిస్తే గంట సపోర్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు నాట్ ఓన్లీ విశాఖపట్నం 175 నియోజకవర్గాల్లో ఏ సీటు ఎవరికనేది అఫిషియల్గా అనౌన్స్ కాలేదు. ఓన్లీ 4 సీట్లే. చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు. అది చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు పార్టీకి. అది కూడా క్యాండిడేట్లు ఎవరో తెలియదు. తెలుగుదేశం పార్టీ 2 చోట్ల పబ్లిక్ మీటింగ్లో మండపేట అండ్ అరకు ఈ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పిన దానికి కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల, చంద్రబాబు గారు 2 చోట్ల చెప్పారు. కాబట్టి మాకు కూడా ఒత్తిడి వస్తుంది. కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నానని చెప్పి ఆయన రాజానగరం అలాగే రాజోలు ఈ 2 సీట్లు చెప్పారు. అక్కడ కూడా క్యాండిడేట్ ఎవరు చెప్పాల. అంతే తప్ప మిగతా 171 సీట్లు కూడా ఏ పార్టీకి వస్తాయి, ఎవరు చేస్తారనేది ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్సే. భీమిలి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, గాజువాక కావచ్చు, చోడవరం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఒకటి కావచ్చు, ఇవన్నీ జనసేనకు వస్తాయా, టీడీపీకి వస్తాయా అనేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ తప్ప మూడో వ్యక్తికి తెలియదు. సార్ నార్త్ ఇన్ఛార్జ్, కొత్త ఇన్ఛార్జ్ ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారు? అది కూడా పార్టీ ఆలోచించి నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను. నేను అక్కడ నార్త్లో అయితే పోటీ చేయట్లేదు కాబట్టి అక్కడ ఇన్ఛార్జి కావాలని కూడా చెప్పాను. తప్పకుండా ఒక అభ్యర్థిని పెడదామని చెప్పారు. కొంతమంది ఆస్పిరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అవి కూడా పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇన్ఛార్జ్ చేస్తాను. మీరేంటి మొత్తం ఇక్కడ నుంచి పంపించాలని ప్లాన్ చేస్తున్నారా? వచ్చారు విజయనగరం నుంచి వచ్చారు. నిన్న మొన్న మీడియాలో వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, రండి అని వెల్కమ్ చేస్తా ఉన్నారు. అవన్నీ ఉన్నాయి. బట్ అది కాదు కదా అల్టిమేట్గా మనం ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడుకోవాలి. చూద్దాం, ఇంకా మాట్లాడదు కదా. ప్రస్తుతానికి అయితే వైజాగ్లో ఉన్నాను. నాకు మనసులో అయితే నాకు నా వైజాగ్లో ఉండాలని నాకు కొద్ది కోరిక. ఓకే బాయ్. మీకే పెద్ద మసాలా దొరకలేదు మీకు.